హలో అండి, నమస్తే. మీ అద్రేటి రుచుల్లో ఈరోజు స్పెషల్ ఆలుగడ్డ ఎగ్ మసాలా. ఇది రుచికి రారాజు అంటే అతిశయోక్తి కానే కాదు. ఎవరైనా గెస్ట్లు సడన్ గా వచ్చినప్పుడు ఆలుగడ్డలో జస్ట్ ఇలా 4 కోడిగుడ్లు వేసి వండారంటే ఇంకా టేస్టే వేరు. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఇవి 300 to 350 grams ఆఫ్ ఆలుగడ్డ, అంటే 1/2 kgకి తక్కువ, 1/4 kgకి ఎక్కువ. ఈ సైజ్ లో ఇలా కట్ చేసి పెట్టుకోండి. అండ్ 6 కోడిగుడ్లు తీసుకున్నాను. మెంతి కూర, కరివేపాకు, పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్స్ 3. ఇవి మన ఉల్లికాడలు. ఇంకా ఇక్కడ పసుపు ఉంది, కారం, గరం మసాలా పొడి, ధనియాలు జీలకర్ర పొడి, కూర కారం. ఇది అన్ని కర్రీస్లో వాడచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది మన ఎండు కొబ్బరి పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కడాయిలో 4 to 5 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ డైరెక్ట్గా ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇదిగో ఈ ఆనియన్స్ ఇలా వేగుతుంటే ఫస్ట్ కూర కారం వేసేయండి. దీని తయారీ సైలాస్ కిచెన్లో మన వెజిటేరియన్ మసాలా వీడియోలో ఉంది. ఎంచక్క చాప్టర్ వైజ్గా ఉంది. జస్ట్ 1 minute చూసేయచ్చు. అది చూసేసి రండి. ఎక్సలెంట్గా ఉంటుంది. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అండ్ ఫ్లేవర్. సో దీన్ని వేయిస్తూ ముందు నేను 1/2 teaspoon పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇలా వేగుతుంటే మన ఒక్క కట్ట చిన్న మెంతి కూర, కొద్దిగా కరివేపాకు, ఇంకొద్దిగా ఉల్లికాడలు, అండ్ ఇప్పుడు 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇంకా అన్నీ పడినట్టేనండి. ఇప్పుడు మనం 2 teaspoons ఆఫ్ ఉప్పు వేసేస్తున్నాం. ఇక మన ఆలుగడ్డ వేసే సమయం ఆసన్నమైనది. సో ఇలా ఉప్పు పసుపు నీళ్ళల్లో కలిపి ఆలుగడ్డ ఉంచడం వల్ల కలర్ మారకుండా ఉంటుంది, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇవి కూడా వేసేసి అన్నీ ఒక్కసారి కలబెడుతున్నాను. సిమ్లో ఉంచాను. ఇప్పుడు ఒక 3 teaspoons ఆఫ్ కారం వేసేస్తున్నాం. ఇదిగో ఇలా అన్ని ఉప్పు, కారం, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కకు పట్టేటట్టు ఫుల్గా కలిపి మూత పెట్టేస్తున్నా. ఇలా ఒక 3 to 4 minutes మగ్గితే ముక్కలోకి అన్నీ సింక్ అవుతాయి. ఇప్పుడు మూత తీసి జస్ట్ 200 ml వాటర్ పోయండి. ఈ వాటర్ చూసారా, ముక్క తడి పొడిగా మునుగుతుందంతే, పూర్తిగా మునగట్లేదు. ఇప్పుడు కూర ఉడుకు రాగానే ఏం చేస్తారంటే ముందు 1 tablespoon ఆఫ్ ధనియాల జీలకర్ర పౌడర్ వేయండి. ఆ తర్వాత 1/2 teaspoon ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసేయండి. అండ్ 1 tablespoon ఎండు కొబ్బరి పొడి కూడా వేసి కలుపుతూ సిమ్ చేసి మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదన్నమాట. ఆలుగడ్డలో జనరల్ గా కాప్సే ఎక్కువ ఉంటాయని చెప్పి ఒక నానుడు ఉందండి. కానీ ఆలుగడ్డ ఈజ్ రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మెగ్నీషియం కూడా. బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడంలో ఆలుగడ్డ ప్రధాన పాత్ర. ఇంకా ఇందులో వేస్తున్న ఎగ్స్ కి అయితే ఫుల్ ఆఫ్ ప్రోటీన్. ఇంక ఇప్పుడు చూడండి ఆఫ్టర్ 10 minutes ఎలా తయారైందో కర్రీ. వాటర్ ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. ఈ టైంలో ఏం చేస్తారంటే కోడిగుడ్లని 1 by 1 ఒక్కొక్కటి ఇలా పక్కపక్కనే కొట్టి పోసేయండి. కొట్టిన తర్వాత ఆ ఎగ్ ఉడకటానికి వీలుగా అదే గంటతోటి జస్ట్ ఇట్లా 1 గంట పెట్టండి. ఇప్పుడు పైనంగా కొత్తిమీర కూడా చల్లి సిమ్ చేసి మళ్ళీ 4-5 minutes మూత పెట్టేస్తున్నాం. వావ్, ఎగ్ చూసారా పూర్తిగా ఉడికిపోయినట్టు ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని జాగ్రత్తగా ఆలుగడ్డలతో పాటు వెనక్కి తిప్పేస్తున్నాం. ఇలా ఒక 30 seconds or 1 minute అంతేనండి ఉంచి ఉప్పు చూసి దించేయండి. సో అద్భుతమైన, ఘాటైన, అత్యంత రుచికరమైన నాన్ వెజ్ని కూడా తలదన్నే ఆలు ఎగ్ మసాలా కర్రీ ఇప్పుడు చూసేశారు. ఇక మీరు చేసేయటమే ఆలస్యం.